సో నాకు 6 నెలల గ్యాప్ వచ్చింది, లేకపోతే 1 ఇయర్ వచ్చింది, ఆ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నేను ఎంత ట్రై చేసినా, ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా నాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఫ్రెండ్స్ నుంచి నెగిటివిటీ వస్తుంది, లే ఆఫ్స్ ఉన్నాయి, మీకు అసలు జాబ్స్ రావని చాలామంది అంటున్నారు. అండ్ క్వశ్చన్స్, పేరెంట్స్ నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అరే ఎప్పుడు జాబ్ వస్తుంది, ఇన్ని ఇయర్స్ అయింది గ్యాప్ వచ్చాయని. ఇలాగా చాలామంది చాలా రకాలుగా స్ట్రగుల్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఆల్ జాబ్ సీకర్స్ అయితే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సొసైటీ అనేది ఎలా ఉంటుందంటే మన కష్టపడేదాన్ని ఎవరు చూడరు, మనకు వచ్చిన రిజల్ట్స్ మాత్రం చూస్తారు. సో మీ కంబ్యాక్ ఎలా ఉండాలంటే చాలా డేంజరస్గా ఉండాలి. సైలెంట్గా మీ పని మీరు చేసుకుని వెళ్తుండాలి. బట్ ఆ కంబ్యాక్ అనేది ఈ సొసైటీ మిమ్మల్ని ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. మరి మీ కంబ్యాక్ ఎలా ఉండాలి, ఏ విధంగా మీరు జాబ్స్ తెచ్చుకోవాలనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇలాంటి మోటివేషనల్ అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. ఇంకా మనం మెయిన్ కంటెంట్ డిస్కస్ చేస్తే కెరీర్ గ్యాప్ అనేది మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఈ మధ్య ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అయి వస్తుంటారు, గ్రాడ్యుయేట్ అయి వస్తుంటారు. బట్ కంపెనీస్ మాత్రం లిమిటెడ్ హైరింగ్ అయితే తీసుకుంటుంది ఫ్రెషర్స్. అందువల్ల ఫ్రెషర్స్కి ఎక్కువగా ఈ కోర్సెస్ నేర్చుకుంటూ అండ్ జాబ్స్ రాక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఇలా గ్యాప్ వస్తూనే ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తుంటారు. అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆఫ్ నాలెడ్జ్ ఉండి కామెంట్ చేస్తుంటారు, అరే నీకు ఎందుకు జాబ్ వస్తుంది, అసలు లే ఆఫ్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలే తీసేస్తున్నాయి. ఇలాగ ఎంతోమంది మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళే కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువైపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, లే ఆఫ్ జరుగుతున్నా కూడా హైరింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది మన ఇండియాలో స్పెషల్గా. ఓకే, ఎందుకంటే ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది అసలు స్టాప్ అయ్యేది కాదు. ఈవెన్ ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అది కంప్లీట్గా ఏ టెక్నాలజీని 100% రీప్లేస్ చేయదు ప్రస్తుతం కానీ అండ్ ఫ్యూచర్లో కానీ. ఎవరైతే అప్డేటెడ్ స్కిల్స్తో ముందుకు వెళ్తుంటారో వాళ్ళకి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటూనే ఉంటుంది. అంతేగాని ఈ థింక్ చేస్తూ ఇలాగ డిస్కరేజ్ చేస్తూ ఇలాగ ఆలోచిస్తూ, సో ఎవరైతే ఆల్వేస్ నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు థింక్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవడం కూడా కష్టం అయిపోతుంటుంది. ఎవరైతే లేటెస్ట్ స్కిల్స్ ఉన్న మార్కెట్ ప్రకారం నేర్చుకొని ముందుకు ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి జాబ్స్ అవకాశాలు ఎక్కువ వస్తూనే ఉంటాయి. సో ఒకటే చెప్తున్నానండి, లే ఆఫ్స్ ఉన్నాయని అనుకునే వాళ్ళందరికీ ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. జాబ్స్ అయితే ఉంటూనే ఉంటాయి, ఓకే. బట్ ఏంటంటే లిమిటెడ్గా ఉన్న ఎవరైతే మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకే. ఇప్పుడు ఓన్లీ యావరేజ్ బిలో యావరేజ్ ఉంటే సరిపోదు. ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలంటే అంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు మీ కన్సిస్టెన్సీని, మీ డిసిప్లిన్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని అండ్ మీ టెక్నాలజీని, అప్డేటెడ్ స్కిల్స్ని ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తుంటేనే మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ రావాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను సర్వే అవ్వాలనుకుంటే ఇదే చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకా పేరెంట్స్ విషయాన్ని ఆ రిలేటివ్స్ విషయానికి వస్తే వాళ్ళు అనేవి అంటూనే ఉంటారు. ఎందుకంటే మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నామో, మనం ఎంత పెయిన్ అవుతున్నామో, మనం ఎన్ని ఇంట్రెస్ట్ అటెండ్ అవుతున్నామో, ఎలాగ రిజెక్షన్ అవుతున్నామో, ఎంత స్ట్రగుల్ పడుతున్నామో అవి వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళకనే అది అనవసరం. వాళ్ళకేంటి రిజల్ట్స్. మీరు ఏ రోజైతే నాకు జాబ్ వచ్చింది, ఒక 10 lakhs 15 lakhs జాబ్ వచ్చిందని చెప్తారో ఆ రోజు మిమ్మల్ని పొగిడేస్తారు. ఇంకా వీడు మనవాడరా, మా అబ్బాయి మా అమ్మాయి అని అంటారు. అందువల్ల రిలేటివ్స్ విషయంలో మాత్రం ఇదే గుర్తుపెట్టుకోండి, వాళ్ళని అసలు మీరు పట్టించుకోవద్దు, అసలు ఎక్కువ మాట్లాడొద్దు. మీరు సైలెంట్గా మీ వర్క్ చేసుకోండి. జాబ్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా మీ రిజల్ట్సే వాళ్ళకి సమాధానం చెప్తాయి. ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోండి, నాకు 1 monthలోనూ 2 monthsలోనూ జాబ్ రావాలి అని బర్రీగా మాత్రం చేయొద్దండి. మినిమం 6 months ఒక స్కిల్ని బాగా అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలంటే 6 months నుంచి 1 year పడుతుందండి. మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికో లేకపోతే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. మరి జాబ్ రావాలి, మీరు సపోజ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ ఒక 2 years 3 years ప్రిపేర్ అయ్యి అవి రాక ఐటీ ఇండస్ట్రీలో బాగున్నాయి, మనకు 1 monthలో 2 monthsలో జాబ్స్ వస్తాయని ఎక్కడ వీడియోలు చూసి వస్తుంటారు. 1 monthలో 2 monthsలో జాబ్స్ రావండి. అవన్నీ రాంగ్ రూట్లో వచ్చినా కూడా అవి సర్వే కాలేరు, సెట్ కావు, మనీ లాస్ అవుతుంటారు. అందుకే 6 months to 1 year మినిమం మీరు స్పెండ్ చేయగలగాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది అండ్ సర్వే అవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత 1 monthలో ఏం నేర్చుకొని మీరు జాబ్ తెచ్చుకుంటారు. సో అందుకే మీరు 6 months to 1 year ఎవరికి కనిపించకుండా సైలెంట్గా మీరు వర్క్ చేసుకోండి. సో ఇక్కడ డిసిప్లిన్ అంటే ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. డైలీ ఒక 2 hours 3 hours ఇలాగా నేను దీని మీద ప్రాక్టీస్ చేయాలి.
ఓకే, అలాగా. అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ అండ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మోస్ట్లీ ఇంప్రూవ్ చేసుకోండి. అదే మిమ్మల్ని జాబ్ తెచ్చేలా చేస్తుంది. ఓకే, ఒకప్పుడు ఏ రిక్రూటర్స్ అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారో అదే రిక్రూటర్స్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు జాబ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వన్స్ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, డిసిప్లిన్గా ఒక ప్రొఫెషనల్ వేలో కానీ ఉంటే మాత్రం 100% 6 months to 1 yearలో ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. బట్ అది ఆ మెయింటైన్ చేయటం, ఆ స్ట్రాటజీ ఫాలో అవడం చాలామందికి వాళ్ళ వల్ల కాదు. చాలామంది అనుకుంటారు కానీ యాక్షన్లో మాత్రం అది ఫెయిల్ అవుతుంటారు, గివప్ చేసేస్తుంటారు. ఎవరైతే కంటిన్యూగా ఆ 6 months to 1 year చేయగలుగుతుంటారో వాళ్ళకి 100% జాబ్ రాదు అనటానికి లేదండి. 100% గ్యారెంటీ చెప్తున్నాను. సో నా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు జాబ్ వచ్చి మీకు శాలరీ క్రెడిట్ అవుతూ మీరు మంచి లైఫ్, లగ్జరీ లైఫ్ కానీ మీ హోమ్ టౌన్కి అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే ఒక టైంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కానీ ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళందరూ మీకే కాల్ చేసి మీ దగ్గర రావడం, స్లోగా ఇంకా రిజల్ట్స్ చూసి వచ్చేస్తారండి. అదే ప్రస్తుతం ఉన్న సమాజం. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే, కమ్బ్యాక్ అనేది స్ట్రాంగ్గా అండ్ డేంజరస్గా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ పోండి. ఇన్ కేసు వాళ్ళ తర్వాత మిమ్మల్ని మీ రిజల్ట్స్ వచ్చి మీరు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు వచ్చినా కూడా మీరు వాళ్ళని ఏమనొద్దు. సో మనసులో పెట్టుకోండి అన్ని విషయాలు. అండ్ అందరితో హ్యాపీగా ఉండండి, అందరితో మంచిగా మాట్లాడి మళ్ళీ మీ వర్క్ని మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి, పేరెంట్స్ని బాగా చూసుకోండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.